జగన్నాథుడి రథం ముస్లిం సమాధి వద్ద ఆగుతుంది అని మీకు తెలుసా? మొఘలు సుబేల్దార్ కుమారుడు సాలబేగ జగన్నాథుడు మహిమలు విని స్వామిని దర్శించుకోవాలని వెళ్తాడు. కానీ హైందవేతరులకు ఆలయ ప్రవేశం లేదని ఆయనను లోపలికి వెళ్ళనివ్వరు. స్వామి దర్శనం జరగలేదని సాలబేగ నిరాశ చెందుతాడు. ఆ రోజు నుంచి స్వామిపై ఆసక్తి, భక్తి పెరిగి 24 గంటలు స్వామిని పూజిస్తూ ఉండేవాడు. ఒక ఏడాది రథయాత్ర సమయంలో సాలబేగకు అనారోగ్యం వస్తుంది. మంచం మీద నుంచి లేవలేకపోతాడు. ఇంటి ముందు నుంచి రథం వెళ్తున్నా చూడలేకపోతున్నాను అని బాధపడతాడు. సరిగ్గా ఆ సమయంలో భక్తులు బిగ్గరగా స్వామి నామస్మరణ చేస్తారు. 3 రథాలు సాలబేగ ఇంటి ముందుకు వచ్చి ఆగిపోతాయి. ఎంతమంది భక్తులు వచ్చి లాగినా అంగుళం కూడా ఆ రథాలు కదలవు. ఇలా 7 రోజులు అక్కడే ఉండిపోతాయి. స్వామికి ఉపచారాలు కూడా అక్కడే చేశారు. అప్పుడు స్వామి ప్రధాన అర్చకులు కలలో కనిపించి తన భక్తుడు సాలబేగ అనారోగ్యంతో ఉన్నాడు, తను కోలుకొని వచ్చేంత వరకు అక్కడే ఉంటానని చెబుతాడు. అందరూ ఆశ్చర్యపోతారు. వెంటనే సాలబేగ వచ్చి స్వామి దర్శించుకొని హారతి ఇవ్వగా రథాలు ముందుకు కదిలాయని చెబుతారు. అప్పటి నుంచి సాలబేగ సమాధి వద్ద రథాలు 2 నిమిషములు ఆగడం ఆచారంగా మారింది. జై జగన్నాథ.